2026లో ఒక మంచి ఈవీ తీసుకుందాం మన ప్లాన్‌లో ఉందా? పెట్రోల్, డీజిల్‌తో బోర్ కొట్టేసిందా? అయితే మీకోసమే ఈ ఎక్స్‌క్లూజివ్ వీడియో. ఈ వీడియోలో 6 వెహికల్స్ అప్‌కమింగ్ లాంచెస్ దట్ టూ 2026 ఇప్పుడు ఈ మంత్ నుంచి మొదలుకొని ఈ ఇయర్ ఎండింగ్ వరకు అప్‌కమింగ్ మోడల్స్ అన్నీ కూడా ఈవీకి సంబంధించి మీకు డెడికేటెడ్‌గా వీడియో అయితే అందించబోతున్నాను. 2026లో ఎక్స్‌క్లూజివ్‌గా లాంచెస్ 6 వెహికల్స్‌కి సంబంధించి. ఇందులో 2 కేటగిరీస్‌కి సంబంధించి డివైడ్ చేస్తున్నాను. 3 వెహికల్స్ వచ్చేసి అఫోర్డబుల్ అనమాట. సో ఖచ్చితంగా అందరూ కూడా అఫోర్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనకి కొంచెం ప్రీమియం. సో మరీ ప్రీమియం కాదు. సో మిడ్ రేంజ్‌లో అనుకోండి. అవి ఆల్మోస్ట్ ఒక 20 వరకు వెళ్తాయన్నమాట. సో ఈ 2 కేటగిరీకి సంబంధించి ఇందులో 3 అందులో 3 ఈ 6 వెహికల్స్ ఇప్పుడు అప్‌కమింగ్ లాంచెస్‌గా నేను మీకు చెప్పబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. అండ్ చాలా ఎక్స్‌పెక్ట్ చేయని వెహికల్స్ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో స్టే ట్యూన్ ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ తేజ్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. ఫస్ట్ కేటగిరీ అఫోర్డబుల్. సో అఫోర్డబుల్ వెహికల్స్ కి సంబంధించి 3 వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఆల్రెడీ స్క్రీన్ పైన చూస్తుండొచ్చు. టాటా టియాగో ఈవీ 2026 అఫీషియల్ లాంచెస్ వచ్చి మే 28. ఆల్రెడీ టీజర్ కి సంబంధించి అదంతా కూడా ఆల్రెడీ వీడియోస్ అయితే వచ్చాయి. మీరు ఆల్రెడీ చూసే ఉండొచ్చు. ఇది కూడా అంతకుముందు మనకి చూసుకున్నట్టయితే చాలా వరకు చేంజెస్ వచ్చినాయి. అంతవరకు మనకి బ్యాటరీ ప్యాక్ వచ్చేసి 90 to 20 ఈ రేంజ్లోనే ఉండే. ఇప్పుడు బ్యాటరీ ప్యాక్ వచ్చేసి చాలా వరకు చేంజ్ అయింది. 25 కిలోవాట్ బ్యాటరీ ఛార్జ్ అయితే మనకి కిలోవాట్కి సంబంధించి చేంజెస్ అయితే చూడబోతున్నాము. ఈవెన్ 30 కిలోవాట్ కూడా మనకి బ్యాటరీ అయితే రావచ్చు. ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. జస్ట్ 2-3 డేసే కాబట్టి అది కూడా రాగానే దీనిపైన డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. కంప్లీట్గా మనకి టాటా టియాగో ఈవీ నెక్స్ట్ జనరేషన్. ప్రీవియస్గా ఉన్న అన్నీ కూడా వెహికల్స్ అంతే ఈ టాటా టియాగోకి సంబంధించి ఓల్డే అనమాట. ఇది కంప్లీట్గా న్యూ డిజైన్. ఫ్రంటే రియరే అన్నీ కూడా ఈవెన్ బంపర్ సెటప్ అదంతా కూడా చేంజ్ అయిపోయింది. ఈవెన్ అలై వీల్స్ సెటప్ కూడా కంప్లీట్గా న్యూ లుక్తో వస్తుంది. ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనకి 360 డిగ్రీ కెమెరా అయితే ఆఫర్ చేస్తున్నారు. అంత ముందుతో ఇది రాకపోతుండే. ఇప్పటి నుంచే మనకి 360 డిగ్రీ కెమెరా అయితే వస్తుండే. సో 28 మే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రైజింగ్కి సంబంధించి ఒక 20,000 ఎక్కువ ప్రైజ్ అనేది మనం పెట్టాల్సి ఉంటుంది. అయినప్పటికీ 7 lakhs 7.5 lakhs లోపట్నే వచ్చేస్తుంది మనకి ఈవీకి సంబంధించి. ఇది కూడా చాలా చాలా అఫోర్డబులే. ఎస్పెషల్లీ సిటీ డ్రైవ్కి చాలా బెస్ట్గా ఈ టాటా టియాగో ఈవీ అనేది 2026 సంబంధించి సూట్ అవుతుంది. సో మన సెకండ్ వెహికల్కి అయితే వెళ్ళిపోతాము. సెకండ్ వెహికల్ వచ్చేసి ఇంకా కూడా టాటా టియాగోనే లో బడ్జెట్ అఫోర్డబుల్ బడ్జెట్ అంటే ఇంకా టాటా టియాగోకి సంబంధించి ఇంకా తక్కువ బడ్జెట్లో మనం విన్ఫాస్ట్ నుంచి వస్తుంది ఒక స్పెషల్ వెహికల్ అనమాట. విన్ఫాస్ట్ VF3 ఏదైతే మీకు ఎంజీ కామెట్కి సంబంధించి వెహికల్ ఉంది చూడండి, సేమ్ అదే ప్యాటర్న్లో ఇక్కడ కూడా ఉంది. కాకపోతే ఇక్కడ కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంది. ఇక్కడ ఏందో మనకి 3.2 మీటర్స్ మనకి దీనికి సంబంధించి లెంత్ ఉన్నప్పటికీ సిటీ డ్రైవ్కి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఈవెన్ టైట్ పార్కింగ్ దగ్గర కూడా మనకి విన్ఫాస్ట్ VF3 అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. దీని బ్యాటరీ ప్యాక్ వచ్చేసి 18.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. 215 కిలోమీటర్స్ మనకి రేంజ్ అయితే వస్తుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎంజీ కామెట్లో లేని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 36 మినిట్స్లో అరౌండ్ 10-70% ఓవరాల్గా మనకి బ్యాటరీ అయితే ఛార్జ్ అయిపోతుంది 36 మినిట్స్లోనే. 6.5 to 10 lakhs మధ్యలో దీని ప్రైస్ అయితే రేంజ్ అవుతుంది. ఎంజీ కామెట్కి డైరెక్ట్ కాంపిటీటర్ అనమాట ఈ విన్ఫాస్ట్ VF3. కాకపోతే ఇది పర్ఫెక్ట్ ఫ్యామిలీ కోసం కాదు. అంటే 4 మెంబర్స్ పర్ఫెక్ట్గా కూర్చోలేదు. ఓన్లీ 2 మెంబర్స్కి మాత్రమే చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. రియర్లో మనకి అంత కంఫర్టబుల్ కాదు. ఎందుకంటే ఓన్లీ 2 డోర్స్ మాత్రమే వస్తుంది. చాలా కష్టంగా వెళ్ళాల్సి ఉంటుంది రియర్కి సంబంధించి. ఒకవేళ కూర్చున్నా కానీ అంత పర్ఫెక్ట్గా సూట్ కాదు. పిల్లలకి మేబీ ఓకే, కాకపోతే పర్ఫెక్ట్గా సూటబుల్ అవ్వదు అంటే ఓన్లీ 2 మెంబర్స్కి. ఇంకా థర్డ్ వెహికల్కి అయితే వెళ్ళిపోదాము. అది కూడా విన్ఫాస్ట్కి సంబంధించి విన్ఫాస్ట్ VF5. సో దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఒక ప్రాపర్ 4 సీటర్ అంటే ఫ్యామిలీ పరంగా మంచిదని చెప్పొచ్చు. విన్ఫాస్ట్ VF5 4 మీటర్స్ లెంత్తో వస్తుంది. ఇది మనకి ఏంటంటే 29.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది. 268 కిలోమీటర్ రేంజ్ అయితే ఇక్కడ వస్తుంది. ఇంకొక బ్యాటరీ ప్యాక్ 37 కిలోవాట్ వస్తుంది. ఇక్కడ 326 కిలోమీటర్స్ మనకి రేంజ్ అయితే రియల్ టైంలో మనకు వచ్చింది. డైరెక్ట్గా టాటా పంచ్ ఈవీకి కాంపిటీటర్గా ఈ విన్ఫాస్ట్ VF అయితే ఉంటుందన్నమాట. జూన్ టు జూలై మధ్యలో ఇది వచ్చేసి మనకి 12 to 14 lakhs ఈ ప్రైస్కి సంబంధించి అయితే వ్యాధి అవుతుంది విన్ఫాస్ట్ VF5. సో ఈ రెండు కూడా ఆల్మోస్ట్ మనకి జూన్ టు జూలై మధ్యలో రావచ్చు ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఈ విన్ఫాస్ట్కి సంబంధించి 2 వెహికల్స్ అనమాట. ఇది అఫోర్డబుల్కి సంబంధించి 3 వెహికల్స్ టోటల్గా. ఇప్పుడు మిడ్ రేంజ్కి అయితే వెళ్ళిపోదాము. కొంచెం ప్రీమియం ఫ్యూల్ కూడా ఇందులో ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వెహికల్ వచ్చేసి ఆల్రెడీ మీకు వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్. ఇది ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అయిన ఆల్మోస్ట్ ఒక 20
22 ఇయర్స్ తర్వాత మళ్ళీ రీలాంచ్ అయిన టాటా సియదాకి సంబంధించి ఆల్రెడీ డెడికేటెడ్గా వీడియో చేస్తున్నాను. టాటా సియదాకి సంబంధించి పెట్రోల్ వర్షన్, డీజిల్ వర్షన్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి, వచ్చేసినాయి కూడా. ఇప్పుడు టాటా సియదా ఈవీ అయితే లాంచ్ కాబోతుంది అనమాట. సో ఇది 22 ఇయర్స్ తర్వాత లాంచ్ అయింది. ఆల్మోస్ట్ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా సేమే, కాకపోతే కొంచెం మోడర్న్ లుక్స్తో ఇంకొంచెం అట్రాక్టివ్గా దీని యొక్క డిజైన్ అయితే ఇప్పుడు 2026కి తగ్గట్టుగా చేంజ్ అయితే చేసినారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు ఆల్రెడీ పెట్రోల్ డీజిల్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈవీ సేమ్ హ్యారియర్ లాగానే ఉంటుంది మనకి. ఏదైతే బ్యాటరీ ప్యాక్కి సంబంధించి 55 కిలోవాట్ కావచ్చు, 65 కిలోవాట్ కావచ్చు. 65 కిలోవాట్ మనకి ఆల్మోస్ట్ 500+ రేంజ్ అయితే వస్తుందన్నమాట. సో ఇది చాలా అన్బిలీవబుల్ అనే చెప్పొచ్చు. ఓవరాల్ ఒక గుడ్ ప్యాకేజ్ అయితే టాటా సియదా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి రియర్ వీల్ డ్రైవ్తో ఆఫర్ చేస్తున్నది. అట్ ద సేమ్ టైం మనకి ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా మనకి లభిస్తుంది. పర్ఫార్మెన్స్కి సంబంధించి ఈవెన్ పెట్రోల్ డీజిల్తో కంపేర్ చేస్తే కూడా ఇది చాలా ఎక్కువ పవర్ అయితే రిలీజ్ చేస్తుంది ఈవీకి సంబంధించి. అండ్ మనకి వెహికల్ టు వెహికల్కి సంబంధించి వెహికల్ టు లోడ్ ఇట్లా ఆప్షన్స్ కూడా మనకి లభిస్తాయి. ఇంకొకటి ఇక్కడ ఈవీలో ఏంటంటే ట్రిపుల్ స్క్రీన్ సెటప్ కూడా మనకి ఇక్కడ కూడా చూడవచ్చు. అట్ ద సేమ్ టైం ఇండిపెండెంట్ రియర్ సస్పెన్షన్ కూడా ఇక్కడ లభిస్తుంది. వెదర్స్ ద సేమ్ టైం ఇది పెట్రోల్ డీజిల్లో ఈ ఫీచర్ అయితే రాదు, మనకి ఈవీలో అయితే లాంచ్ కాబోతుంది అనమాట. ఇది కనుక వచ్చినట్టయితే ఒక ఆల్రౌండర్, ఒక ప్యాకేజ్ లాగా మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు. ప్రాపర్ ఎస్యూవీగా ఉంటుంది, ప్రాపర్ ఫ్యామిలీ ఫీల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ కూడా ఈవీ. సో పెట్రోల్ డీజిల్ టెన్షన్ అట్లా ఏమీ ఉండదు. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కూడా మనకి ఇందులో వస్తాయి. అండ్ ఇది మనకి ఏంటంటే ఒక ప్రాపర్ 5 సీటింగ్ కెపాసిటీతో వస్తుంది, మంచి ఎస్యూవీ. లాంచ్ వచ్చేసి మనకి కమింగ్ జూలైలో అయితే లాంచ్ కాబోతుంది. 18 to 25 lakh వరకు దీని ప్రైస్ అయితే వ్యారీ అవుతుంది. డైరెక్ట్ కాంపిటేటర్స్ వచ్చేసి సుజుకి ఈవిటాగానే కావచ్చు, క్రెటా ఈవీఏ కావచ్చు, అండ్ మహీంద్రా BE6. సో ఇక్కడ మనకి ఫస్ట్ వెహికల్ అయిపోయింది ఏదైతే ప్రీమియం సెగ్మెంట్లో, కొంచెం మిడ్ రేంజ్ సెగ్మెంట్లో లైట్గా ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. ఇంకా సెకండ్ వెహికల్కి అయితే వెళ్ళిపోదాము. కియా సిరోస్ తరఫు నుంచి అనమాట ఈవీ అయితే అఫీషియల్గా లాంచ్ కాబోతుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పి ఉన్నాను నేను, ఒక్కసారి చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడొచ్చు. ఇక్కడ ఏంది అంటే మనకి K1 ప్లాట్ఫామ్ పైన ఈ కియాకి సంబంధించి సిరోస్ అయితే మనకి వస్తుందన్నమాట. బాక్సీ లుక్స్తో బాగుంటుంది, కొంతమందికి, ఇంకొంతమందికి నచ్చదు దీని యొక్క డిజైన్. కాకపోతే స్పేస్ పరంగా ఓవరాల్గా చాలా చాలా మంచిదని చెప్పొచ్చు. మస్తు మ్యాసివ్ స్పేస్ అయితే కియా సిరోస్లో కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఇప్పటి వరకు కియాకి సంబంధించి అన్ని వెహికల్స్ కూడా ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ అయితే చేయదు. సెల్టోస్కి సంబంధించి కావచ్చు, ఈవెన్ సోనిట్కి సంబంధించి కావచ్చు, సిరోస్కి సంబంధించి కూడా. సో చాలా వరకు వెల్ ప్లాన్డ్ కంపెనీ అయితే చేస్తుంది. ఇక్కడ 2 బ్యాటరీ ప్యాక్తో అయితే మీకు వస్తుంది. 42 కిలోవాట్ ఒకటి, ఇంకోటి 49 కిలోవాట్. 42 కిలోవాట్లో మనకి రియల్ టైం 350 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. వెదర్స్ 49 కిలోవాట్లో 470 కిలోమీటర్స్ రేంజ్ అయితే కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఆగస్టు 2026కి అఫీషియల్గా లాంచ్ కాబోతుంది. ప్రైజింగ్ వచ్చేసి 15 to 20 lakhs మధ్యలో రేంజ్ అవుతుంది. డైరెక్ట్ కాంపిటేటర్స్ వచ్చేసి విన్సలే కావచ్చు, ఎంజీకి సంబంధించి. అట్ ద సేమ్ టైం మనకి ఆ నెక్సాన్ ఈవీకి సంబంధించి డైరెక్ట్ కాంపిటేటర్స్ అనమాట. ఇది మిడ్ రేంజ్ లేదా కొంచెం ప్రీమియం ఫీల్ ఉన్న వెహికల్స్లో సెకండ్ వెహికల్ కియా సిరోస్ ఈవీ 2026 అఫీషియల్ లాంచ్ ఆగస్ట్. థర్డ్ వెహికల్ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇది వచ్చేసి ఇంకొంచెం మీకు 5 సీటర్ కాకుండా ఓవరాల్ ఫ్యామిలీ కనుక ట్రావెల్ చేద్దాం అనుకుంటే పర్ఫెక్ట్ 7 సీటర్. అది మళ్ళీ టాటాలోనే వస్తుంది, టాటా సఫారీ ఈవీ. సో ఇది ఫస్ట్ వెహికల్ కాబోతుంది 7 సీటర్లో, దట్టు ఈవీ లాంచ్ చేయడం టాటాకి సంబంధించి. సో మనకి సేమ్ ప్లాట్ఫామ్ ఏదైతే హ్యారియర్ బిల్డ్ అయిందో సేమ్ అదే ప్లాట్ఫామ్ ఇక్కడ కూడా మీకు 65 వాట్. ఇంకొకటి ఏంటంటే 75 కిలోవాట్ కూడా మనకి ఇక్కడ రావచ్చు. ఇది వచ్చేసి మనకు ఒక అంటే 20 to 30 మనకి ఇంకొంచెం కంపారిటివ్లీ లో అనమాట ఏదైతే హ్యారియర్తో కంపేర్ చేస్తే. ఎందుకు అంటే దీని యొక్క వెయిట్ కావచ్చు, ఆ సైజ్ పెద్దగా ఉండడం వల్ల మనకి కొంచెం అది ఏంటైతే తగ్గుతుంది యాజ్ కంపేర్ టు హ్యారియర్ అనమాట. ఇంకొకటి 80 కిలోవాట్ కూడా ఇందులో రావచ్చు, మేబీ చూడాలి. ఒకవేళ వస్తే 80 కిలోవాట్ అనేది చాలా పెద్ద బ్యాటరీ అనమాట. ఇప్పటివరకు టాటాలో అసలు రాలేదు, మేబీ ఇది ఫస్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ రేంజ్ కూడా చాలా మ్యాసివ్గా పెరిగిపోతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే పవర్కి సంబంధించి సేమ్ హ్యారియర్ లాగానే ఉంటుంది. అఫీషియల్ లాంచెస్ వచ్చి మనకి ఆగస్ట్ 2026లో అయితే మీరు నోటీస్ చేయొచ్చు. కాకపోతే అఫీషియల్ డెలివరీస్ వచ్చేసి మనకి అక్టోబర్ టు నవంబర్ దివాళీ సీజన్లో అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అంటే ఆగస్ట్కి బుకింగ్స్ అట్లా తీసుకొని అక్టోబర్ టు నవంబర్ దివాళీ టైంలో మనకి డెలివరీస్ అయితే ప్లాన్ చేస్తున్నారు. 22 to 30 వరకు ప్రైస్ అయితే దీని యొక్క వ్యారీ అవుతుంది. డైరెక్ట్ కాంపిటేటర్స్కి సంబంధించి ఆల్రెడీ మహీంద్రా XEV మనకి 9S ఆల్రెడీ బాగానే వెల్ ఎస్టాబ్లిష్ అయిపోయింది.
ఎక్కువ సెల్లింగ్ కూడా చాలా బాగా అవుతుందన్నమాట. ఎక్స్‌ఈవీ 9ఎస్‌కి సంబంధించి మేబీ సఫారీ చూడాలి. దాన్ని బీట్ చేయగలుగుతుందా లేదా అనేది. ఇది 6 వెహికల్స్‌కి సంబంధించి అఫోర్డబుల్‌తో పాటు కొంచెం ప్రీమియం ఫీల్ ఉన్న మిడ్ సైజ్ లేకపోతే మిడ్ రేంజ్ ఎస్యూవీస్ కమ్ ఈవీస్‌కి సంబంధించి అప్‌కమింగ్ లాంచెస్. ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే నాతో మీరు కింద కామెంట్స్‌లో షేర్ చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి వీడియో. రితేష్ సైనింగ్ ఆఫ్. థాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.